రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతు ఖాతాల్లో నగదు జమ చేయటం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది వానాకాలము మరియు యాసంగి సీజన్లో పౌర సరఫరాల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8,000 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర 28,000 కోట్ల రూపాయలు చేసి 1,22,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మన ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగింది. 2 సీజన్లలో కలిపి రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం 2,90,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతన్న దేశంలో ఆదర్శంగా నెంబర్ 1 గా నిలబడ్డారని చెప్పడానికి గర్వపడుతున్నాము. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు 10,000 రూపాయల నష్ట పరిహారం మన ప్రభుత్వంలో రైతన్నలకు ఇచ్చుకున్నాము.